Hello my beautiful ladies, so I am back with another makeup video. ఈ వీడియో స్పెషల్లీ న్యూలీ మ్యారీడ్ అయిన లేడీస్ కోసం ఆర్ ఎల్స్ ఎవరైనా పెళ్లి చేసుకోబోతున్నారా వాళ్ళ కోసం. ఎందుకంటే చాలా మేకప్ కోసం ఎవరినైనా హైర్ చేసుకుంటారు మీరు మీ ఎంగేజ్మెంట్లో, మ్యారేజ్ ఫంక్షన్స్లో అంతా కూడా. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి, సో చాలా మందికి మేకప్ చేసుకోవడం కూడా రాదు. నేను నా బిఫోర్ వీడియోస్ కూడా ఉన్నాయి మేకప్ కోసం, సో ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడండి. సో చాలా మంది ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ క్రీమ్ రాసుకోవాలి ఏంటి మేకప్ లుక్స్ ఇంకా తెలియదు కదా. సో ఈ వీడియో కొంచెం మీకు ఏదైనా హెల్ప్ అవ్వచ్చు అని చెప్పి నేను చేస్తున్నా. అండ్ న్యూలీ మ్యారీడ్ లేడీస్ కోసం కాబట్టి నేను కూడా ఒక చీర వేసేసుకున్నా మీకోసం. అండ్ దిస్ ఇస్ శారీ. సో లాస్ట్ లో నేను చూపిస్తాను నేను వేసుకున్న శారీ ఏంటి. అండ్ ఆఫ్టర్ నేను కూడా మీతో పాటు ఈరోజు కొత్త పెళ్లి కూతురులో అవ్వబోతున్నా మేకప్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా మందికి ఏంటంటే మేకప్కి వచ్చేసరికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏమేమి క్రీమ్స్ తీసుకోవాలి, క్రీమ్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయా ఏంటి అని చెప్పి. ఎక్స్పెన్సివ్ ఏమి ఉండవు, అండర్ బడ్జెట్లో కూడా ఉంటాయి. బట్ డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్ అనమాట. ఫర్ నేను యూస్ చేసేవన్నీ కూడా లాక్మీ ప్రొడక్ట్స్. నా ప్రొడక్ట్స్ ఏంటి అని ఒక వీడియో కూడా చేసి పెట్టాను మేకప్ ప్రొడక్ట్స్ కోసం. అండ్ మేకప్ ఎలా చేసుకోవాలి అని కూడా నేను పెట్టాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది ఎవరైనా. సో వితౌట్ వేస్టింగ్ అ సింగిల్ మినిట్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. బట్ నేను ఏమి ఫేస్కి ఏమి రాయలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసా. శారీ కట్టేసుకొని కూర్చుని పోయాను నేను. మీరు కూడా అంతే, ఎప్పుడైనా మేకప్ చేసే ముందు ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ ద ఫస్ట్ స్టెప్ మాయిశ్చరైజర్ రాసుకోండి ఫేస్కి. ఏ మాయిశ్చరైజర్ అయినా పర్వాలేదు, బట్ మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, స్కిన్ని మేకప్ కోసం ప్రిపేర్ చేస్తుంది మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ కంపల్సరీ రాసుకోండి. మీకు తెలియవా ఏదైనా ప్రొడక్ట్స్ నాకు లింక్లో చెప్పండి ఏ మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి. మీరు కమెంట్స్లో లింక్ అని పెడితే నేను నా ప్రొడక్ట్స్ ఏవైతే యూజ్ చేస్తున్నానో అన్ని ప్రొడక్ట్స్కి లింక్స్ పెడతాను నేను అందులో. సో మాయిశ్చరైజర్ అయిపోయింది. నెక్స్ట్ న్యూట్రోజెనా సన్ స్క్రీన్. నేను చాలా వీడియోస్లో చెప్పాను న్యూట్రోజెనా సన్ స్క్రీన్ నేను యూజ్ చేస్తాను అని చెప్పి. సన్ స్క్రీన్ని కూడా అప్లై చేసుకోవాలి. మీరు అందరూ అనుకోవచ్చు మేకప్ అంటే చాలా స్టెప్స్ ఉంటాయి అండ్ మేకప్ చాలా బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అని. మేకప్లో ఏం బడ్జెట్ అవ్వదు, బట్ కొంచెం మీకు మేకప్ కోసం కొంచెం నాలెడ్జ్ తెలిసి ఉండాలి. రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ఫస్ట్ టైం ఎప్పుడైనా ఫౌండేషన్ కొంటున్నారు అంటే ఆన్లైన్లో అస్సలు పర్చేస్ చేయరు, బయట షోరూంలోనే తీసుకోండి. ఎందుకంటే ఆన్లైన్లోని మీరు మీ స్కిన్కి కరెక్ట్ సెట్ అవుతుందా లేదో అది టెస్ట్ చేయలేరు. సో అందువల్లే అంటున్నాను మీరు బయటికి వెళ్ళి తీసుకోండి ఫస్ట్ టైమే. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు బయట టెస్ట్ చేసుకొని తీసేసుకుంటారా, సో దాన్ని బట్టి ఆ షేడ్ నెంబర్ని బట్టి మీరు ఆన్లైన్లో ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ టైం బయర్ అయితే మాత్రం మీరు బయట వెళ్ళి తీసుకోండి. జస్ట్ కొంచెం మరీ హెవీగా అప్లై చేయొద్దు మేకప్. చాలా తక్కువ తీసుకున్నాను నేను. ఇది అప్లై చేస్తా ఆల్ ఓవర్ మై ఫేస్. ఈ బ్లెండర్తో మీరు బ్లెండ్ చేయడం రావట్లేదు సరిగ్గా అని అంటే మీరు చేతులతో కూడా చేసేయచ్చు. మోస్ట్లీ నేను హ్యాండ్స్తోనే ఈ ఫింగర్స్ యూజ్ చేసి నేను బ్లెండ్ చేసేస్తూ ఉంటాను. నేను అప్లై చేసిన ఫౌండేషన్ నా స్కిన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. నా స్కిన్లో బ్లెండ్ అయిపోయింది. లైక్ ఏదో ఎక్కువగా ఆడ్గా కనిపించట్లేదు. నా స్కిన్ టోన్ ఎలా ఉందో ఫౌండేషన్ కూడా వేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఎక్కువగా ఆడ్గా కనిపించట్లేదు. మ్యారేజ్ అయిన తర్వాత మీకు మేకప్ వేసుకోవడానికి కూడా ఎక్కువ టైం దొరకదు కాబట్టి ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ మేకప్. కాంపాక్ట్. మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఏం చెప్తారంటే కాంపాక్ట్ యూజ్ చేయను, కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తే చాలా ఆడ్గా కనిపిస్తుంది అని. ఆడ్గా ఏం కాదు, మీరు ఆయిలీ స్కిన్ అయినా కాంబినేషన్ స్కిన్ అయినా కంపల్సరీ కాంపాక్ట్ అనేది యూజ్ చేయండి. ఎందుకంటే మనకి పోర్స్ ఓపెన్ అయి ఉంటాయి, ఆయిల్ వస్తుంటుంది. మనం వేసుకున్న కాంపాక్ట్ మీద నుంచి ఏంటంటే బాగా స్వెట్ రిలీజ్ అయ్యి మన ప్యాచీగా అయిపోతుంది మన మేకప్ మొత్తం కూడా. సో నేను కూడా ఇక్కడ కాంపాక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాను. కాంపాక్ట్ మీరు కూడా జస్ట్ లైట్ టచ్అప్స్ ఇవ్వండి, మరీ హెవీగా రాయొద్దు. మన మేకప్ ఎంత చేసినా కూడా మన న్యాచురల్ బ్యూటీ మాత్రం కనిపించేలాగే ఉండాలి మన మేకప్ ఎంత చేస్తున్నా కూడా.
మరి ఓవర్గా చేయొద్దు, లైట్గా చేసుకుంటే చాలు. హెవీ మేకప్ ఇష్టం లేని వాళ్ళు ఈజీగా ఇలా రెడీ అయిపోవచ్చు. పెళ్లి కూతుర్లనే కాదండి, ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా మందికి మేకప్ చేసుకోవాలని ఉంటుంది, కానీ మేకప్ ఎలా చేయాలి ఏంటి స్టెప్స్ తెలియవు. అంటే మేకప్ వేసుకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారా అని కూడా ఉండిపోతారు. మీ లైఫ్, మీ బ్యూటీ, మీరు చక్కగా మీరు అందంగా కనిపిస్తే అందులో తప్పేమీ లేదు. కీప్ గోయింగ్. మేకప్ మాత్రం వేసుకుంటుండండి. ఇలా లైట్గా కూడా ఉంటుంది ఈ మేకప్. నెక్స్ట్ ఈ పార్ట్ ఐస్. ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ఐబ్రోస్. మంచి బ్రష్ తీసుకోండి. మన ఐబ్రోస్ని నాకు ఐబ్రోస్ షేప్ చేయించడానికి కూడా టైం దొరకలేదు. చూడండి చాలా ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా. బ్రష్తో ముందు ఆ ఐబ్రోస్ ఏదైతే షేప్లో ఉన్నాయో బ్రష్ చేసుకోండి ఇలాగా. ఇటు సైడ్ కూడా ఆ తర్వాత చాలా మంది ఐబ్రో పెన్సిల్స్ యూస్ చేస్తారు, ఐబ్రో పౌడర్స్ యూస్ చేస్తారు. ఏం యూస్ చేసినా కూడా మరీ ఆడ్గా కనిపించకుండా కొంతమంది ఐబ్రోస్ బ్లాక్ కలర్లో ఉంటాయి, సో షేడ్కి తగ్గట్టుగా బ్లాక్ వేసుకోండి. కొంతమంది బ్రౌనిష్లో ఉంటాయి లైక్ నాలాగా, కొంతమంది గ్రే కలర్లో ఉంటాయి. సో ఆల్ కలర్స్ ఆర్ అవైలబుల్. మీకు ఆన్లైన్లో అన్ని షేడ్స్ దొరికేస్తాయి. మీ షేడ్కి తగ్గట్టు ఏదైతే ఉందో అది మాత్రమే వేసుకోండి. వేరే ఏ కలర్ వేసుకున్నా మీకు చాలా ఆడ్గా కనిపిస్తుంది. చూసారా ఈ ఐబ్రోకి డిఫరెన్స్ చాలా న్యాచురల్గా ఉంది కదా, మరీ ఎక్కువ ఆడ్గా ఏం కనిపించట్లేదు. సో ఐబ్రోస్ అయిపోయింది. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ ఐ షాడో ప్యాలెట్. అండ్ నెక్స్ట్ నేను ఐ షాడో ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. నేను ఏ బ్రష్తో అప్లై చేయను, జస్ట్ నా ఫింగర్ టిప్స్తోనే అప్లై చేసేస్తాను. సో నా శారీ పింక్ వేశాను కాబట్టి ఐఎమ్ టేకింగ్ పింక్ షాడో హియర్. లైట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చాలా లైట్గా అప్లై చేయండి, మరీ డార్క్ అయితే బాగోదు. కనిపించాలి, మరి ఎక్కువ హెవీ మేకప్ అయినా కూడా బాగోదు. ఐలైనర్ కూడా నీట్గా అప్లై చేసుకోండి. ఐలైనర్ ఫ్రమ్ ద లాస్ట్ 10 years నుంచి నేను కాజల్ పెట్టే ప్లేస్లో ఐలైనరే పెడతాను. మరి కాజల్ ఇక్కడ ఈ లైన్లో పెడతారు, బట్ నేను కొంచెం అవుటర్ లైన్లో పెడతాను. మీకు చూపిస్తాను చూడండి. అయిపోయింది. నెక్స్ట్ లిప్స్టిక్. పింక్ శారీ వేసుకున్నాం కాబట్టి పింక్ లిప్స్టిక్ పెడుతున్నా. అయిపోయింది. లిప్స్టిక్ పెట్టిన వెంటనే ఆ ఫేస్ లో గ్లో, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లో వస్తుంది కదా.
మా మామ్ నగలు ఇస్తున్నారు వేసుకోమని. మెయిన్ కొత్తగా పెళ్ళైన వాళ్ళ మెడలోని ఎలాగో ఉండేదే కదా ఇది. కాబట్టి ఇయర్ రింగ్స్ ఆర్టిఫిషియల్వి పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయాను. పింక్ సారీ కాబట్టి గ్రీన్ ఇయర్ రింగ్స్ బాగుంటాయి దీనికి. బాగుందా? సో ఫుల్ లుక్ కూడా ఇస్తాను, నా శారీ కూడా మీకు చూపిస్తాను. అండ్ బ్యాంగిల్స్ లేవు, అన్నీ ఉన్నాయి. కానీ అమ్మీ అది కూడా మమ్మీని అడిగి వేసేసుకుంటాను బ్యాంగిల్స్. చాలా రోజుల తర్వాత బ్యాంగిల్స్ వేసుకున్నా. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul